టెంపుల్ గ్లాన్స్‌కు స్వాగతం. ఈ కార్యక్రమం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదిగో మీరు చూస్తున్నారు గదా! ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి నాగేశ్వర జ్యోతిర్లింగం. ఇది గుజరాత్‌లో ద్వారకాకు దగ్గరలో 15 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం. ఇక్కడేంటంటే చూడండి అక్కడ 80 అడుగుల ఎత్తు మహావిగ్రహం ఉంది శివుడి విగ్రహం. శివుడు బోళాశంకరుడు, అభిషేక ప్రియుడు. మీరు ఆ శివునికి నీటితో గాని, పాలతో గాని అభిషేకం చేసి, మీ మనసులోని కోరికలను తెలపండి. ఆయన అనుగ్రహిస్తారు. మీ కోరికలు నెరవేరుతాయి. చూడండి ఎంత అద్భుతమైనటువంటి దేవాలయం ఆ నాగేశ్వర జ్యోతిర్లింగం. ఈ ప్రాంతంలో నాగిని, నాగేంద్రుల విగ్రహాలను సమర్పించిన వారికి పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. మామూలుగా మనం ఏదైనా గుడికెళ్ళేటప్పుడు ఆ గుడి నుంచి కొన్ని వివరాలు తెలుసుకొని వెళ్తే, మనం అక్కడికెళ్ళిన తర్వాత మనం చూసి ఆనందించగలం. అక్కడికెళ్ళిన తర్వాత మనం విషయాలు తెలుసుకోవాలని ట్రై చేసామనుకో అది కష్టమవుతుంది. కాబట్టి ఏ గుడికైనా అది వైష్ణవాలయం కావచ్చు, శివాలయం కావచ్చు, ఆ గుడిని గురించి కొంత వివరాలు సేకరించి ఆ గుడికెళ్ళండి. ఆ అనుభూతిని పొందండి మీరు. ఈ నాగేశ్వర జ్యోతిర్లింగంపై ఒక వివాదం కూడా ఉంది. ఔందానాథ్ జ్యోతిర్లింగం అని కొంతమంది వాదిస్తారు. కానీ నాగేశ్వర జ్యోతిర్లింగమే అసలైనదని మెజారిటీ వాళ్ళ అభిప్రాయం. ఇక్కడేంటంటే నాగదోషాలున్న వారు ఈ ఆలయానికి వచ్చి పూజలు చేస్తే ఆ నాగదోషాల నుండి రక్షిస్తాడని భక్తుల నమ్మకం. కాబట్టి మీరు గుజరాత్‌లో ద్వారకాకెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ జ్యోతిర్లింగాన్ని కూడా దర్శించుకోండి.